ఈరోజు పొద్దున సిరిలో కథ విషయానికి వస్తే మహాలక్ష్మి ఇంటర్వ్యూకి అయితే వచ్చి ఉంటుంది. అప్పుడే అక్కడికి జుట్టు పొడిగాడు వస్తాడు. వాడు ఇంకా ఊరికి పోలేదా, అన్ని రోజుల నుంచి అక్కడే ఉన్నట్టున్నాడు, ఇంక ఊరికి పోడేమో వాడైతే అక్కడికి వస్తాడు. వచ్చి ఈ అమ్మాయిని చూసి అక్కడున్న రిసెప్షనిస్ట్ని అడుగుతారు ఎవరు వాళ్ళు అంటే, ఇంటర్వ్యూకి వచ్చారు సార్ అని చెప్పని అంటుంది. అతను ఆ ఇంటర్వ్యూ చేసి అతనికి ఫ్రెండ్ అనమాట, ఆ బాస్కి ఫ్రెండ్. లోపలికి వెళ్ళేసి అరే మీ దగ్గర ఆఫీస్లో ఇంటర్వ్యూ ఉన్నాయని నాకు ఎందుకు చెప్పలేదురా, చాలాసార్లు ఫోన్ చేసావు కదా అంటే అతను అడుగుతాడు, అంటే చెప్పుంటే నువ్వేమన్నా జాబ్కి వచ్చేవాడుగా అని చెప్పి అడిగితే, కాదు నాకు అక్కడ ఆ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని ఇంటర్వ్యూకి రానికుండా చేసేవాడిని నేను అంటే, ఎవర్రా అంటే ఆ అమ్మాయి మహాలక్ష్మి అంటే, నన్ను వచ్చేసి చాలా అవమానించింది, అందుకని నేను ఆ అమ్మాయి మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాను అంటే, ఎందుకురా నువ్వు ఇంత సైకోలాగా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి అడుగుతాడు. ఆ అమ్మాయి ఇప్పుడు నొద్దనుకొని వెళ్ళిపోయింది కదా, అయినా నువ్వు ఎందుకు ఇప్పుడు ఆ అమ్మాయి కావాలనుకుంటున్నావు అంటే, అయినా సరే నన్ను అవమానించింది, నేను అవమానం తీర్చుకోవాలి, అయినా కూడా ఇప్పటికి కూడా పెళ్ళైనా కూడా ఆ అమ్మాయి కావాలంట జుట్టు పొడుగాడికి. సరే ఏంది పిల్లకి ఎందుకు కట్ చేసావు అని అడుగుతాడు. ఒక అమ్మాయి వచ్చేసి నన్ను అనింది కదా అందుకే కట్ చేశాను అని చెప్పారంటాడు. పిలకలేదు అనేసి, ఎక్కడుందిరా నీ పిలకంటే పోయి డిక్కీలో పెట్టొచ్చాను తీసుకొచ్చుకోపో అంటాడు కారులో. అట్లా ఫన్గా మాట్లాడతాడు వాళ్ళతోటి. కానీ వాళ్ళ ఫ్రెండ్ మాత్రము నాకు మంచోళ్ళలాగే అనిపిస్తున్నాడు, ఇంకా పగ ఎందుకు పెంచుకుంటున్నావు అని అడిగాడు కదా, అతనైతే నాకు మంచోళ్ళలాగే అనిపించాడు. ఇక కట్ చేస్తే మనకి శైలుని చూపిస్తారు. శైలు వచ్చేసి రాత్రి నిద్రపోతున్నప్పుడు కళ్ళు అతను రావటము, అతని అమ్మాయిని రక్షించడం అన్నీ మెలకు వస్తుందనమాట. ఎంత గబక్కని లేచి అతనితో మాట్లాడదాము అని చెప్పేసి ఫోన్ చేస్తామని ట్రై చేస్తుంది. ఫోన్ చేసి తను లిఫ్ట్ చేయలేదు, అంతలోపల ఒకసారి చేస్తుంది లిఫ్ట్ చేయలేదు, రెండోసారి చేద్దాము అనుకునే లోపల వచ్చేసి వాళ్ళ అమ్మ వచ్చేసి ఏమైనా నిద్ర లేచావా చచ్చావా అంటే, నేను ఇంకా చావలేదు లేచే ఉన్నాను అని చెప్పేసి అమ్మాయి అయితే బయటకు వస్తుంది. ఇక వచ్చేసి ఈ అమ్మాయి ఇంటర్వ్యూకి వెళ్ళింది కదా, ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మహాలక్ష్మిని ఫస్ట్ లోపలికి రా అని పిలుస్తారు, తర్వాత వద్దు కూర్చో అని చెప్పి ఇంకా మిగతా వాళ్ళందరినీ పంపిస్తారు. ఇంకా మహాలక్ష్మికి కోపం వస్తుంది, అదేంటది నాకంటే ముందు వచ్చిన వాళ్ళు పోయారు వెనక వచ్చిన వాళ్ళు పోయారు అని చెప్పేసి ఎందుకు ఇట్లా అని చెప్పనేసరికి అప్పుడే వాడు ఫోన్ చేస్తాడు. లోపలికైతే వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత టైప్ చేయమని చెప్పి టైప్ చేస్తుంటారు. అక్కడ కనిపించిన జుట్టుపోలు కానీ వేరే వాళ్ళు ఉంటారనమాట. టైప్ చేస్తున్నప్పుడు అప్పుడు అమ్మాయి చదివింది బీటెక్ అయితే ఎంటెక్లో ఉన్న క్వశ్చన్స్ అయితే వచ్చుంటాయి. వచ్చినప్పుడు ఏంటిది నేను చదివింది బీటెక్ కదా ఎంటెక్లో క్వశ్చన్స్ వేశారంటే, జాబ్ ఏమైనా ఊరకనే వస్తుందా ట్రై చేయండి అంటే, పోన్లే పాపము ట్రై చేస్తుంది. ట్రై చేసి పెట్టిందో లేదో టైప్ చేయడానికి అంతలోపు మేనేజర్ అనుకుంటా ఎవరు ఇంకొకరు వచ్చి స్టాప్ చేయండి మీకు ఇచ్చిన టైం అయిపోయింది అని చెప్పంటే, అదేంటి ఒక 5 నిమిషాలు ఇవ్వండి, ఇదేమి ఎగ్జామ్ కాదు కదా నాకు 5 నిమిషాలు ఇవ్వండి అని చెప్పనేసరికి, లేదు ఆపండి అని చెప్పేసరికి అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేస్తుంది. అక్కడ చక్రి ఉంటాడు. ఏంటి ఇంకా మీరు ఇంటికి పోలేదా, మీకు నా కోసం వెయిట్ చేస్తున్నారా ఏంటి మీరు అని చెప్పి అడిగితే, అవును వెయిట్ చేస్తున్నాను, ఎండ మండిపోతా ఉంది కదా అందుకే మీకోసం నేను ఉన్నాను అంటే, వెళ్ళిపోయి ఉండొచ్చు కదా అని చెప్పి కోపంగా ఉంటుంది. ఎందుకంటే అతను టైం అయిపోవడం అంతా చెప్పింది కదా, కోపంగా ఉంటుంది. మీరు ట్రిప్కి వెళ్ళి ఉండాల్సింది, ఇప్పుడు సాయంత్రం కాలం ఇంత అని చెప్పి కట్టాలి కదా ట్రిప్లో, ఇప్పుడు కట్టకపోతే మీకే ప్రాబ్లం వస్తుంది కదా, మీరెందుకు నా కోసం ఉన్నారు వెళ్ళిపోండి అంటే, మీకు దండం పెడతా కారు ఎక్కండి మీరు అని చెప్పంటాడు. ఇంకా కారు ఎక్కుతుంది. చెప్తుంది ఇలా నాకు చదివిన దానికంటే చదవని వాటికే నాకు ఎక్కువ వచ్చాయి, ట్రై చేశాను నేను అయినా నాకు రాలేదు అని చెప్పి చెప్తుంది. సరేలేండి బాధపడబాకండిలే అని చెప్పేసి వాడు చెప్తాడు. ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆలోచిస్తూ ఉంటుంది పాపము. అంతలోపల వచ్చేసి మాధవ కొంచెం లేటుగా వస్తాడు అనుకుంటా. వీళ్ళేమో బయట పానీపూరి తినేయడానికి పోయి వచ్చేస్తుంటారు. కన్నానే వస్తుంది. కన్నా చక్రి కేశవ వీళ్ళు పానీపూరి తినడానికి పోయి ఉంటారు. ఇంకా మాధవ్ వచ్చేసి అమ్మమ్మ ఆకలేస్తున్నదా, సారీ అమ్మ లేట్ అయింది అనేసరికి, ఆకలేస్తున్నది బాధ వేస్తున్నది నాకు అని చెప్పి అంటుంది. అనేసరికి ఏమంటే, నేను చదివింది వేరే క్వశ్చన్స్ వచ్చింది వేరే అంటే, కన్నా అడుగుతాడు ఏమి బాగా రాయలేదా వదిన అంటే, లేదు నేను బాగా రాయలేదు అని చెప్పేసి చెప్తుంది. అందులోపటికి అతను చక్రి ఉండేసి పాస్ అవుతారులే అండి అంటే, ఎలా చెప్తున్నావు అంటే, నాకు తెలుసు పాస్ అవుతారులే అని కొంచెం మోటివేట్ చేయడానికి అయితే ట్రై చేస్తారంటే, నేను చిన్నప్పుడు ఎగ్జామ్ రాసినప్పుడు ఏ అంటే అని ఏబీసీ అని పెట్టుకునేవాడిని, అప్పుడు నాకు 10 మార్క్స్ కూడా వచ్చేసి ఉండేవి అని చెప్పి అలా చెప్తాడు. అంటే కొంచెం ఏడుస్తున్నది కదా అనేసి మోటివేట్ చేద్దామన్న ఉద్దేశంతో ఇంకా మాధవ్ ఉండేసి, నేను వంట చేసి పెడతానమ్మా అని చెప్పి మాధవ్ అయితే వంట చేయడానికి అయితే వెళ్తాడు. వెళ్తున్నప్పుడు అప్పటికే అమ్మాయి ఫోన్ చేస్తూ ఉంటుంది ఎవరికి, కేశవ
పుష్పకి ఫోన్ చేస్తూ ఉండేసరికి అంతలోపల కన్నే ఉండదుగో బుస్సు ఫోన్ చేస్తున్నది అనేసరికి ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు. ఇంకా శైల అనుకుంటుంది ఎన్నిసార్లు ఫోన్ చేస్తే తను లిఫ్ట్ చేయడం లేదు, అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడదాంలే, చాలా మంచోడు మొరటోడే కానీ చాలా మంచోడు అంటే ఇప్పుడిప్పుడే వాళ్ళకి లవ్ అయితే స్టార్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇంకా అమ్మాయితో అంటుంది అయ్యో అని చెప్పి చాలా ఫీల్ అవుతూ ఉంటుంది మహాలక్ష్మి వచ్చేసి. ఇక్కడ ఎగ్జామ్ ఎలా ఉందో ఏంటో ఇంటర్వ్యూ కుదరలేదని చెప్పి బాధపడతా ఉండేసరికి నెక్స్ట్ డే వచ్చేసి ఆ అమ్మాయికి అయితే ఫస్ట్ రౌండ్లో పాస్ అయ్యామని చెప్పి కాల్ అయితే వస్తుంది. అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు వీళ్ళంతా అంటారు నిన్నంతా చాలా డల్గా ఉన్నావు కదా, సూపర్ నువ్వు అని చెప్పి అంటారు. ఇంకా మాధవ ఉండేసి దేవుడికి దండం పెట్టుకొని పోమ్మా అంటే మీరు వస్తారా నాతో పాటు అంటే వస్తాను నేను అని చెప్పి అంటుంది. చక్రి ఉండేసి రావద్దు అంటుంది, ఎందుకంటే మీరు ట్రిప్కి పోవడం లేదు అందుకని మీరే నాతో పాటు రావద్దని అంటుంది. అయినా కూడా వచ్చేసి మాధవ బయలుదేరేసరికి చక్రి ఉన్నాను నేను పోతాను ప్లీజ్ అని చెప్పేసరికి సరే అమ్మా నాకు కొంచెం లోడ్ వచ్చింది నేనైతే రావడం లేదు, ఇదిగో కేశవ వస్తాడని చెప్పి కేశవాని చక్రి వస్తాడని చెప్పి చక్రి అయితే అమ్మాయికి అయితే తోడుగా పోతారు. ఇంకా వీళ్ళిద్దరు కలిసి ఇంటర్వ్యూకి అయితే అక్కడికైతే వెళ్తారు. ఆ అమ్మాయిని అయితే మహాలక్ష్మితో ఒక రూమ్లో ఉండమని చెప్పనేసి అతనే వస్తాడు. జుట్టుపొడి కూడా వస్తాడు కానీ మాస్క్ వేసుకొని వస్తాడు. వచ్చేసి ఇదిగో ఈ పేపర్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్లో పూర్తి చెయ్యి అంటే హాఫ్ అన్ అవర్లో కుదరడు, చేయటం కష్టమో నేను చేయనంటే మరి ఎందుకు వచ్చావు ఊపుకుంటా ఇంట్లో వంట చేసుకోవచ్చు కదా అనేసరికి ఈ అమ్మాయికి గుర్తొస్తుంది అనమాట ఎవరు వాడు జుట్టుపోలి గారు వచ్చి ఇదిగో నాకు మననే తగిలాడు పూర్తి పిచ్చోడు అని చెప్పి అనేసరికి అంటే నేనేమన్నా పిచ్చోడినా అంటే లేదు మీకే పూర్తి పిచ్చి అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. అంటే ఎంతసేపు వాడు గుర్తొచ్చాడు కదా లేడీస్ అంటే వంట చేస్తూ ఉండాలా, నేను వచ్చేసరికి రెడీ అవుతూ ఉండాలా అన్నీ చెప్పాడు కదా, వాడు గుర్తొచ్చేసి వాడిని సగం తిట్టేసి పోతుంది. అంటే వాడని తెలియలేదు, మాస్క్ వేసుకుంటే ఎవరు మాత్రం ఎలా గుర్తుపడతారులే వాడు అని తెలియదు. ఇంకా బయటకు వచ్చేస్తుంది. బయటికి రాగానే వీడు ఉంటాడు చక్రితో అంటుంది నేను అక్కడ బాస్ని కూర్చోడానికి తిట్టేసి వచ్చాను నేను. ఇక్కడ ఒక జోక్ వేస్తాడు, నాకు బెళ్ళ నవ్వొచ్చింది. తనేమో సీరియస్గా వస్తే ఆడవాళ్ళు వంట మాత్రము అంట్లు తోముకోవడానికి మాత్రమే అన్నాడంటే అతన్ని మన ఇంటికి పంపించండి, మీకు ఒక్క పని కూడా రాదు నేను చెప్తాను నిరూపిస్తాను అన్నాడు. నాకైతే సీరియల్గా చూస్తూ ఉన్నాను, వెంటనే ఆ జోక్ వచ్చేసరికి నాకైతే బళ్ళ నవ్వొచ్చింది. అనేసరికి అంటుంది. ఇంకా మనం రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు. అమ్మ ఇంకొక ఇంటర్వ్యూకి పోయింది అనుకుంటా, ఇంకొక ఇంటర్వ్యూకి పోయినా కూడా ఇతనే ఉన్నాడు. ఆ సర్టిఫికేట్లు తీసుకొని బయటికి గెట్ అవుట్ అని చెప్పినట్టున్నాడు. ఇంకా ఏమైనా ఆ సర్టిఫికేట్లు కావాలని చెప్పినట్టుంది. ఇంకా చక్రి పోయి సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్పి అడిగినట్టున్నాడు. రేపటి ఎపిసోడ్ ఏం జరుగుతుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎందుకంటే నేను తమిళ్లో చూడలేదు, నేను తెలుగులోనే చూస్తున్నాను. తమిళ్ నాకు కొంచెం అర్థమవుతుంది, కొంచెం అర్థం కాదు. అందుకే ఆ సర్టిఫికేట్ తను ఇస్తాడా అనేది మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టాటా బాబాయ్ నమస్తే.